ట్యాంక్ బండ్లో చాలా స్ట్రీట్ షాప్స్ ఉన్నాయి. అదేదో బేబీ కార్న్లో ఆనియన్స్, లెమన్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ వేసి ఇస్తున్నారు. డిఫరెంట్గా ఉంది. క్రిస్పీ కార్న్ అంట. జస్ట్ 150 రూపీసే. అసలు ఇవి ఎయిర్ బెలూన్స్, హార్ట్ బెలూన్స్ ఎందుకు ఇవి? అంటే నీకు ఇది ఇంకొక ట్యాంక్ బండ్ అది ఎట్లా పండించారు కదా, ఎట్లా నూనె కంపు కొడుతుంది. అవును, అన్ని స్ట్రీట్ షాప్స్ కూడా ఐస్ క్రీమ్స్, బజ్జీలు, పానీపూరి, మ్యాగీ, అదో స్వీట్ కార్న్, మళ్ళీ లెమన్ సోడా. చాలా మంది స్టూడెంట్స్ లాగే ఉన్నారంతా, కానీ స్టూడెంట్స్ అయితే కాదు. గమనించావా? ఈ ట్యాంక్ మొత్తం ఎక్కడ కూడా నార్మల్ టిఫిన్ దొరకదు. అంతంగా చైనా గడ్డి లెక్కే. నార్మల్ టిఫిన్ ఎక్కడ దొరకదు. ఇది అరుంధతి బంగ్లా. అరుంధతి బంగ్లా చూసి ఇక్కడ కట్టాడు. వాడన్నా టైర్ లేకుండా రిమ్ మీద పోతున్నాడు చూడాడ, మరి ఓవర్ యాక్షన్ కాకుండా. ఏ పోలీసు రోడ్ అంతా బొక్క పడుతుంది. ఎవరు కట్టిస్తారు రోడ్డు? బొక్కలు పడతాయి. బొక్క పడ్డాడు. లెఫ్ట్ సైడ్ కదా యూటర్నా? బాయ్ ఫ్రెండ్స్. ఏదో అలా ట్యాంక్ బండ్ వచ్చాం ఫ్రెండ్స్, బోర్ కొడుతుందని ఫ్రెండ్స్. బ్రీజా కార్ కొత్తది, 2025 వర్షన్, టాప్ ఎండ్ ఏమో. ఇది కేజీఎఫ్లో ఉన్న ప్యాలెస్. బెంగళూరులో ప్యాలెస్ ఉంటుంది, సేమ్ అలాగే ఉంది ఇది కూడా. ఎవరు కట్టడం మనకు తెలియదు, కట్టడం అయితే కట్టారు ఎవరు. అది నాది అని చూపిస్తున్నారు వాళ్ళు. ఇలా రండి, అందరు సెల్ఫీలు దిగండి. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఇంకా ఎక్కడ అప్లోడ్ చేస్తారబ్బా? వాట్సాప్లో కూడా ఈ మధ్య అప్లోడ్ చేస్తున్నారు, ఫార్వర్డ్ మెసేజ్ లెక్క. ఆకలి తీరని చీకటి రాజ్యం. ఎంతసేపు చూసినా తనివి తీరని హైదరాబాద్. ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. డిఫరెంట్గా ఉంది ఇక్కడ తీస్తే. ఇది డిజైర్. ఇక్కడ కూడా ఎయిర్ బెలూన్స్ ఉన్నాయి చూడు, ఆడ చూసినా ఎయిర్ బెలూన్స్. మీ హైదరాబాద్ మొత్తం ఎయిర్ బెలూన్స్ ఉంటాయేమో. ఈ బ్రిడ్జి చూస్తే ఇది వైష్ణవి చైతన్య లేటెస్ట్ మూవీ వచ్చింది చూడ ఒకటి, దాంట్లో క్లైమాక్స్ సీన్ లాగా ఉంటుంది ఈ బ్రిడ్జ్, ఈ ఫ్లైఓవర్, ఈ బ్రిడ్జ్. అదో కాదో తెలియదు మళ్ళీ. ఎన్ని షాపులు ఉన్నాయి అబ్బా మీ ఊర్లో. ఇంతమంది ఉన్నారు కదా వీడియోలో, ఎవరన్నా వాళ్ళ వీడియోలు చూసుకొని ఎవరన్నా హ్యాపీగా ఫీల్ అవుతారా? ఇక్కడ ఎవరో కూడా గుర్తుపట్టరామో. పద ఐమాక్స్ దగ్గరికి ఎవడొద్దన్నాడు, ఆ టాప్ పోయి రౌండ్ వేసుకొద్దాం. పక్కనేగా అదిగో కనిపించేదే ఐమాక్స్. కనపడకుండా దూరంగా ఉంటుంది, దాని లోపల ఉండేది థియేటర్. వెళ్తే 1000 రూపాయలు కొడుతుంది. మళ్ళీ పాప్కార్న్ కొనాలి, బజ్జీ కొనాలి. ఈ పత్యాపారాలన్నీ మన వల్ల కాదమ్మా. బయట పత్యాపారాలు ఎక్కువ.
ప్యారడైజ్లో టీ బాగానే ఉంటుంది ఒకసారి తాగిన. ఇరానీ చాయ్ తాగల. హైదరాబాద్కి వచ్చి ఇరానీ చాయ్ తాకపోతే బాగోదు. ఇరానీ చాయ్ ఎక్కడ? హైదరాబాద్. అలా ముందుకు వెళ్తే బస్తీ నుంచి అట్లా బయటకు వచ్చేయచ్చు. ఏ ఆగు 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 పద. వాడు ఆపడేమో అనుకున్నాడు. మంచోడు. జై శ్రీరామ్. అది టయోటా కారు. ఇది బలబలి మగాడు పోయి ఆ మూవీ షూటింగ్ కూడా ఇక్కడ తీశారు కదా, ఈ స్క్రీన్ ముందర. మగధీర కూడా ఇక్కడ తీశారు కదా. చాలా మూవీస్ తీశారు దీని ముందర. 4 మూవీ ఉంది అక్కడ తీసింది. బలబల మగాడు లావణ్య త్రిపాఠ నిల్చొని ఉంటుంది. ఎందుకు వచ్చావంటే బైక్ ఒక అతను వస్తాడు అనమాట, పోలీస్ క్యారెక్టర్. నేను మూవీకి వచ్చానని చెప్తుంది. ఆ స్టోరీ ఇక్కడే తీశారు అది. ఆ తర్వాత రామ్ చరణ్ ఎంట్రీ ఇస్తాడు చూడు, ధృవాలోనో ఏదో మూవీలో ఐమాక్స్ ఎంట్రీలో ఇస్తాడు. మళ్ళీ పాగల్ మూవీలో విశ్వక్షీన్ ఎంట్రీ ఆడవ అదే ఉంటుంది. ఈ లేజర్లు అయితే ఆడబడితే ఆడేస్తారు వీళ్ళంతా. భయపడే కాలాలు పోయినాయని చెప్పు. ఎందుకంటే అవి చూసి చూసి విరక్తి కొట్టేస్తుంది, బోర్ కొట్టేస్తుంది. ఎన్నిసార్లు చూస్తారా ఈ లేజర్లు అయితే వేయడం? ఏడ వేయాలా ఏడ వేయకూడదని తెలియాలి. పిచ్చనాయలు ఏడ పడితే ఆడ వేస్తా అంటారు. ఎవరైనా అవ్వలు తాతలు చూసి భయపడి కింద పడిపోతే ఏదో పాములు అనుకొని. బేసిక్గా అవ్వలు తాతలు టయానికి రారనుకో, చలి కాబట్టి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరు బాగున్నాం ఫ్రెండ్స్. తిన్నారా ఫ్రెండ్స్? రాత్రి అయ్యింది ఫ్రెండ్స్. మీరంతా బాగున్నారా అనుకున్నాం ఫ్రెండ్స్. మీరందరూ బాగా తిని బాగా నిద్రపోండి. నా ఫ్రెండ్ వీడియో చూడండి ఫ్రెండ్స్. లైక్లు కొట్టాం ఫ్రెండ్స్. ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ విన్ అయిందంట, అందుకని ట్యాంక్ బండ్ వచ్చాం. నేను చూసినప్పుడు 244 ఉండింది స్కోరు. అది విన్నింగ్ స్కోర్ ఫ్రెండ్స్. ఇది వచ్చి ఖైరతాబాద్ జంక్షన్ అనమాట. 3 రోడ్స్ ఉంటుంది. లెఫ్ట్ వెళ్తే ఖైరతాబాద్కి వెళ్ళిపోవచ్చు, రైట్ వెళ్తే అమీర్పేటకి పోవచ్చు. మీరు ఏ పేట బాగుంటే ఆ పేటకి వెళ్ళిపోండి. చాలా